సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే మనం ఒక చిన్న షార్ట్ రైడ్ అయితే వెళ్తున్నాం, ఒక 2 days రైడ్. ఎక్కడికంటే పాండిచ్చేరికి అయితే వెళ్తున్నాము. అది సడన్ ప్లాన్. ఇది నాకు దీనికి మేము ఇట్లా ప్లాన్ వేసుకొని ఇట్లా ఏమి వెళ్ళా. సో వెళ్ళాలనుకున్నాం, వెళ్తున్నాం. ఎప్పటి నుంచో ఉండింది మాకు పాండిచ్చేరికి వెళ్ళాలి, రైడ్ చేయాలనేసి. సో ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా రైడ్ చేసేది, రైడ్ చేసి. సో అందుకే పాండిచ్చేరికి అయితే నీట్గా మొత్తం ప్యాక్ చేసుకునేసిన. ఒక 2 days రైడ్ ఇది, ఎక్కువ కూడా ఇది చేసుకోలేదు. ఈరోజు వెళ్తాం, రేపు ఈవినింగ్ అంతా మ్యాక్సిమం రిటర్న్ చిత్తూరుకి వచ్చేస్తాం. అందుకే ఎక్కువ ఏం ప్యాక్ చేసుకోలేదు. నా రైడింగ్ జాకెట్, ఒక చిన్న బ్యాక్ ప్యాక్ అయితే తీసుకున్నా. సో ఇంకేం లేదు, ఇంకా స్టార్ట్ అయిపోవడమే. మీకు అన్నీ మోటో వ్లాగింగ్ వ్యూలో వెళ్తా మాట్లాడుకుందాం. సో చలో స్టార్ట్ అయిపోదాం. నా వాయిస్ కొంచెం కోల్డ్ అయిపోయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో చలో మోటో వ్లాగింగ్ వ్యూలో కలుసుకుందాం. సో చలో, యాక్చువల్గా ఇది మేము అస్సలు అనుకోలే ఈ రైడ్ వెళ్తామనేసి, బట్ సడన్ ప్లాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిపోతుంది. యాక్చువల్గా 3కి స్టార్ట్ అవ్వాలనేసి. ఇంకా మీకు తెలిసిందే కదా మా టైమింగ్. ఒక రైడ్ కూడా అనుకున్నప్పుడు స్టార్ట్ అవ్వము. యాక్చువల్గా పాండిచ్చేరికి వెళ్ళాలనేసి నేను ఫిక్స్ అయిందే నిన్న నైట్ ఫిక్స్ అయినాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. మన సబ్స్క్రైబర్స్ ఎవరో నిన్న, నాకు తెలీదు బ్రో, పాండిచ్చేరి రైడ్ అయ్యి అన్నారు. నిజంగా చాలా కోఇన్సిడెన్స్ ఇది. అబ్బా, చాలా రోజులు అయిపోయింది మీకు ఇట్లా మోటో వ్లాగింగ్ వ్యూ చూసి కూడా. సో ఇప్పుడైతే పూర్ణ వాళ్ళందరూ ప్రభాకర్ రాండి దగ్గర ఉన్నారు. ఇంకా అటు నుంచి అంటే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. సో దాదాపు మేము ఒక 5 members అయితే వెళ్తున్నాము. నేను, పూర్ణ, విశాల్ బ్రో, పూర్ణ వాళ్ళ తమ్ముడు, విశాల్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్, అందరం కలిసి వెళ్తున్నాం. నిన్న ఫ్యూయల్ కూడా లేదు నా దీంతో. నిన్న చాలా తక్కువ ఉంది. ఒక 100 రూపీస్కి వేయించిన. మళ్ళీ ఎట్లా కాట్పడికి వెళ్తాం కదా, కాట్పడిలో పట్టించుకునేదామని వీడే ఉన్నాను. నమస్తే, చెప్పు. ఎలా హాయ్, వెళ్దాం బా, లేట్ అవుతుంది. 12కి. హాయ్ బ్రో, రాజు, హితేష్ బ్రో, హాయ్ బ్రో. సో ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయినాం అందరం. సో అక్కడ వెనకాల వస్తున్నాయి కదా బైక్స్. బా, నేను చాలా చలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అంత చలి ఏం లేదు, వెళ్ళచ్చు. పాండిచ్చేరికి కూడా మ్యాప్స్ అయితే చేసిన. ఇక్కడ నుంచి 3 hours 45 minutes అయితే చూపిస్తుంది. ఓకే, నిన్న నైట్ వెళ్ళేసి ఒక 120 ఏమో వేసిన పెట్రోల్. అట్లే నైట్రో లేదంటే నైట్రో కూడా పట్టించేసిన. ఎయిర్ నైట్రో పట్టిస్తేనే నాకు కొంచెం బండి వెయిట్ తక్కువ అనిపిస్తుంది వీల్స్లో. నైట్రో కాకుండా నార్మల్ ఎయిర్ పట్టిస్తాను అనుకోండి, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. నేను బ్యాగ్స్ 2 వెనకాల టై చేసిన, నాది పూర్ణది. పర్లా, నాకు కూర్చొని కంఫర్ట్గా ఉంది. బ్యాగ్స్ ఎక్కడ వాళ్తాయని కొంచెం చిన్న టెన్షన్, అంతే, ఇంకేం లే. సో నా బ్యాగ్ వచ్చేసి కొంచెం లూజ్ అయినది కరెక్ట్గా రిలయన్స్ దగ్గర. సో అక్కడే నీట్గా టైట్ చేసుకున్నాము. ఇదేమంటే నా ట్రావెలింగ్ బ్యాగ్ ప్యాక్ ఉంది కదా, అది కాదు ఇది. నేను వచ్చేసి నా కాలేజ్ బ్యాగ్ తీసుకున్నా, లగేజ్ ఏం లేదనేసి. అదేమవుతుందంటే చిన్నది కాబట్టి నేను ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించినప్పుడు అట్లా కొంచెం స్లిప్ అవుతుంది. 2 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి నాది పూర్ణది, అది చూసుకొని వెళ్ళాలా, లేదంటే కష్టం అవుతుంది. నేను ఇక ఒక కొంచెం ముందర అట్లా ప్రభాకర్ అనే నుంచి మన రిలయన్స్ దగ్గరకు వచ్చినానో లేదో కొంచెం లూజ్ అయిపోయింది. ఎట్లనో విషయాలు చూసుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే బ్యాగ్ కింద పడుతుంది. పూర్ణ బ్యాగ్లో ఏం లేదు, కానీ నా బ్యాగ్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, అదే భయం నాకు. ఇన్స్టా కూడా నేను అందుకే ముందర ఫిక్స్ చేసేసిన ఇక్కడ హ్యాండిల్కి. సో ఇప్పుడైతే ఫుల్ చేసేసిన ట్యాంక్. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పవర్ కోసం వచ్చినాం, బట్ పవర్లే. నేను పవర్ పట్టిద్దాం అనుకున్నా, మైలేజ్ బాగా ఇస్తా అనేసి. సో పవర్. సో వచ్చేసి పెట్రోల్ ప్రైస్ వచ్చేసి డీజిల్, ఇది డీజిల్, అది పెట్రోల్ 102. 102 రూపీస్ ఉంది ఇక్కడ. మనకైతే 10.5 లీటర్స్ అయితే పట్టింది.
సో ఇప్పుడు వచ్చేసి మనం 4 బైక్స్ వెళ్తాను. ఒకటి వచ్చేసి జీటీ, ఇంకొకటి వచ్చేసి బుల్లెట్, విశాల్ వాళ్ళ ఫ్రెండ్ అది, ఇంకొకటి వచ్చేసి R15. అది వేలూరు ఫోర్ట్ చూడండి, సూపర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి నైట్ టైము. అబ్బాబా లైటింగ్ అంతా సూపర్ ఉంది. మనం ఇప్పుడే కాట్పాడిలో కూడా ఎంటర్ అయిపోయినాం. చూడండి మార్కెట్ ఎంత రష్గా ఉంది ఇప్పుడు కూడా. వెజిటేబుల్స్ మార్కెట్ అనుకుంటుంది. ఎస్ అదే. సో ఇప్పుడు ఒక చిన్న చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. స్పీడ్ సేమ్ ఇట్లే ఉంది, దాదాపు ఒక 20 to 30 కిలోమీటర్స్ ఇది ఇట్లాంటి రోడ్లోనే డ్రైవ్ చేస్తూ వస్తున్నాము. ఒక్కొక్కరు హైట్ ఎగిరినామంటే స్పీడ్ బ్రేకర్స్ మాకు కనిపించకుండా అట్లా ఇట్లా ఎగరలే, ఘోరంగా ఎగిరినాము. ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వస్తే అది జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం స్లోగా రండి. కాంచీపురం 64 లెఫ్ట్, విల్లుపురం స్ట్రైట్, తిరువన్నామలై స్ట్రైట్. వ్యూ అయితే సూపర్ ఉన్నింది. మీరు సినిమాటిక్ షాట్స్ చూసే ఉంటారు. ఇప్పుడే సన్ రైజ్ కూడా కంప్లీట్గా అయిపోయింది. సూపర్ ఉంది అబ్బాయి, చూడండి. బాబా ఏమన్నా లొకేషన్సా. రోడ్డు ఇంకొక 40 కిలోమీటర్స్ ఇట్లే సేమ్ ఇదే రోడ్డు. ఇంకా 104 కిలోమీటర్స్ ఉంది. మేము ప్రశాంతంగా వెళ్తాం మెల్లిగా. లేదంటే యాక్చువల్గా ఇది మేము అరైవింగ్ టైము 7 కంతా మేము పాండిచేరిలో ఉండాలి. బట్ మేము తీసుకున్న బ్రేక్స్ అంత సేపు తీసుకున్నాం. ఒక్కొక్క బ్రేక్ 30 మినిట్స్ తీసుకున్నాం. బా ఘోరంగా ఉంది లొకేషన్స్. నేను రోడ్డు అక్కడ కాట్పాడి దగ్గర నుంచి చూస్తున్నాను, అట్లనే ఉంటుందేమో అనుకున్నా. బట్ పర్లేదు, చాలు ఇట్లుంటే కూడా చాలు. ఇప్పుడు ఏమంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ కూడా అంత ఎక్కువ లేదు. ఒక 9కి అట్లా దుమ్ములేసిపోతుంది. ఇప్పుడు ఏంలే, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా. కొంచెం ముందరికి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నామంటే ఒక 49 కిలోమీటర్స్ పాండిచేరి వచ్చేస్తుంది. మనము NH 179Bకి షిఫ్ట్ అవ్వాలి. సో వాళ్ళు ఇంకా కొంచెం వెనకాల ఉన్నారు. నేను సర్రాని వచ్చేసిన. అది చిన్న బ్రేక్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి నా బ్యాగు, ఇది వచ్చేసి పూర్ణ బ్యాగు. పూర్ణ కాడ లగేజ్ ఎక్కువ ఉంటుంది. మన చైన్ చూడండి, దుమ్ము. మీరు చైన్ చూసి దుమ్ము అనుకోవద్దండి, చైన్ అంతే. అది ఆ కలరే, చైన్ కలరే, దుమ్ము కలర్ అది. గోల్డ్ బండి అయితే చాలా గలీజ్ అయిపోయింది. నేను వాష్ చేయలే, మళ్ళీ అట్లున్నా గలీజ్ అవుతుంది అనేసి. చింటూ బిస్కెట్ కూడా లే టైంకి. నేను షూస్ కూడా వేసుకోలే, క్రాక్స్ వేసుకొని వచ్చేసిన. చాలా అంటే చాలా చలిగా ఉంది బా. నాకు వేరే కోల్డ్ కాబట్టి ఇంకా కొంచెం ఇదిగా ఉంది. సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్. 360లో మంచి మంచి షార్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం. హాఫ్ అన్ అవర్ 1 అవర్ 8 కంతా రీచ్ అయిపోతాం పాండికి వెళ్ళేసి ఒక మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఎక్స్ప్లోర్ పాండి అంతే. నాకు ఈ సింగిల్ లైన్ రోడ్ మాత్రం బాగా నచ్చింది.
నేను కొద్ది వెనకాల డైవర్షన్ తీసుకునేసిన. ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఒక్క సెకండ్, ఇక్కడ డైవర్షన్ తీసుకోవాల్సిన బదులు వెనకాలే తీసుకున్నా. మళ్ళీ ఒక తమ్ముడు హెల్ప్ చేసినాడు నాకు, తమిళ్లో అడిగితే ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి తీసుకోవాలి, ఇక్కడ కాదు అన్నాడు. సో అందుకు ఇక్కడ వచ్చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. నేను ఎక్కువ కూడా వీడియో తీయాల ఇంతసేపు. కరెక్ట్గా 50 కిలోమీటర్స్ ఉంది, 49 మినిట్స్ చూపిస్తాను. టైం వచ్చేసి 7:20 అయిపోయింది. ఇప్పుడు నేను మార్చాను కదా క్లచ్ ప్లేట్స్, అవి ఒక 30,000 కిలోమీటర్స్ అని రావాలి, అప్పుడే వాల్యూ. ఇంకొకటి ఏమంటే నేను క్లచ్ ప్లేట్స్ తీసినా కదా పాతవి, అది చెక్ చేస్తే అది ఇంకా 5,000 కిలోమీటర్స్ తోలిండొచ్చు అంట, ఏం కాలేదంట. ఇంకా 5,000 అట్లా లేదని 10,000 తోలిండొచ్చు అంట. బట్ పికప్ కొంచెం తగ్గిపోయింది. సిప్కాట్ ఇండస్ట్రియల్ పార్క్ సపడా. సో ఇక బ్రేక్స్ మీద బ్రేక్స్ తీసుకోవాలి, అదే స్టైల్. స్ట్రైట్ వెళ్ళిపోయినాడ్రా. విశాల్ బ్రో అయితే వెళ్ళిపోయినాడు. నేను హారన్ అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తాను. ఇంకొక 44 కిలోమీటర్స్ ఉంది. ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో. 25 మినిట్స్. ఓకే ఇట్లా వెళ్ళొచ్చు అంట, ఇట్లా కూడా. బట్ నాకు మ్యాప్స్ ఎందుకు ఇట్లా చూపించింది. కాకపోతే వాళ్ళని అడిగితే ఈ రూట్ బాగుంది అన్నారు. వాళ్ళు సూపర్ ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ చాలా మంది ఇట్లా సైడ్లో చూడండి, రోడ్స్ పైన వాకింగ్ కానీ యోగా కానీ అన్నీ ఇట్లా చేసేవాళ్ళు. ఏముంది చూడండి ఇక్కడ. బా అసలు ఈ నేచరే నేచర్. జర్మన్ షెపర్డ్ చింటు బాయ్. ఇక్కడ వాన్ పడే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మబ్బులు చూడండి, మబ్బులు ఎంత బాగా తెలుస్తుంది చూడండి. ఇటుపక్క లేకపోయినా కూడా ఇటుపక్క ఉంది చూడండి మబ్బులు. చెన్నై 120 కిలోమీటర్స్, పుదుచ్చేరి 42 కిలోమీటర్స్. అరే ఏంది ఇది, ఇంత కన్ఫ్యూజన్గా ఉంది. నేను ఇంతసేపు చూస్తూనే ఉన్నా, రికార్డ్ చేద్దాం అనుకున్నా. వాన స్టార్ట్ అయిపోయింది. వాన అస్సలు తగ్గలేదు. ఇంకా బ్యాటరీ కూడా అయిపోయింది. మెయిన్ థింగ్ రికార్డ్ చేయలేకపోయినా. కొంచెం ముందు క్లౌడ్స్ అయితే భయంకరంగా ఉన్నాయి అసలు. చూస్తామా వెళ్తామా లేదంటే అక్కడ ఇంకా చూడండి, అక్కడ ఫుల్గా పడుతుంది, బాగా తెలుస్తుంది వాన. ఇప్పుడే ఇక్కడ టిఫిన్ కంప్లీట్ అయింది. హోటల్ పేరు విమో బొటిక్ హోటల్ అంట. ఘోరంగా అయింది బిల్లు. 1,300 and 650 అంట, 6 మెంబర్స్ కలిపి. నాన్ వెజ్ టిఫిన్ ఉంది ఇక్కడ ఫేమస్ ఏంటంటే బిర్యానీ అన్నారు వాళ్ళు, కానీ వీళ్ళ దగ్గర బిర్యానీ లేదంట. అది మ్యాజిక్. ట్రాఫిక్ స్టార్ట్ అయింది, అది మ్యాటర్, అందుకే లేటు. వెల్కమ్ టు పుదుచ్చేరి. సో ఫైనల్గా పుదుచ్చేరి మీన్స్ పాండిచ్చేరి వచ్చేసినాం. అది 9.3 కిలోమీటర్స్, 17 మినిట్స్ చూపిస్తుంది. 20 మినిట్స్ చేసుకోండి. మాకు రూమ్ కన్ఫర్మ్ అయిపోతే చాలు, ఏం ఇబ్బందిలే. ఎందుకంటే వాన్లో తడిచిపోయినాము. రైడింగ్ జాకెట్ కూడా తీసేసి కింద వేసేసిన, ఆ రెయిన్ కవర్ కింద. ఆ రెయిన్ కవరే కాపాడింది మొత్తం ఎలక్ట్రానిక్స్. అది కానీ లేకపోయింటే బిస్కెట్ అయి ఉంటుంది. ఏది ఎప్పుడు హ్యాండ్ ఇచ్చింటుందో నాకే తెలియదు, అట్లా అయిపోయి ఉంటుంది. ఆ రెయిన్ కవర్ కాపాడేసింది. సో ఇప్పుడు ఈ హోటల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. లే పోస్ట్ బీచ్ వ్యూ. దాదాపు ఒక 1 అవర్ వెయిట్ చేసినాం మేము. ఇంతసేపు వెయిట్ చేసి ఇప్పుడు రూమ్స్ ఇచ్చినారు మాకు. అది మేము కన్ఫర్మ్ చేసుకోలేదు,
ఆయన కన్ఫర్మ్ చేయలే మాకు, కొంచెంసేపు టైం పట్టింది రూమ్ క్లీనింగ్ అంతా. ఒక్క సెకండ్. ఇదే కాపాడింది ఇంతసేపు. ఉండి చెప్తా. ఇప్పుడు లగేజ్ తీసేసి మీకు రూమ్ చూపిస్తా ఉన్నాండి ఎట్లుంది ఏమనేసి. నాకన్నా పెద్ద బ్లాగర్. సో ఈ రూమ్ సేమ్ ఇంకొక రూమ్ కూడా అట్లే ఉంది. 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. మొత్తం 4000 సంథింగ్ ఎంత పడింది ఇది మాకు. సో అది ఇంకొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తా. సో చలో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.